రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత కనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పకడ్బందీగా కులగణన చేయాలి, జనగణనలో కలపాలన్న ఆలోచనే చేయలేదు. చేయాల్సిన జనగణన కూడా 2021లో చేయకుండా వాయిదా వేసిండ్రు. ఇవాళ అది కూడా చెయ్యాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు? అంటే ఇవన్నీ రాజకీయాలకు ముడిపెట్టకండి. నేను ఒకటే చెప్తున్నా, ఇది ఈ దేశ ప్రజలకు మేలు జరుగుతుంది. ఏ ఒత్తిడితోనైనా నిర్ణయం తీసుకొని, ఏ అవసరంతోనైనా నిర్ణయం తీసుకోండి. అంతిమంగా ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. ఇప్పుడు రాజకీయపరమైన వివాదాలను, ఆరోపణలు చేయడం మొదలు పెడితే ఆ వర్గాలకు నష్టం జరుగుద్ది. మేము ఆరోపణలు చేయదలుచుకోలే. నేను ఈ సందర్భంగా ఏ ఒత్తిడితోనైనా, ఏ అవసరం కోసమైనా చేయడం ద్వారా నిజమైన లబ్ధి బలహీన వర్గాలకు చేరాలి. అదే మా లక్ష్యం, రాహుల్ గాంధీ గారి లక్ష్యం, మా లక్ష్యం.